బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గెలుపు వ్యూహాల్ని రచించిన సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రెహమత్ నగర్ డివిజన్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. బోరబండ డివిజన్ సీతక్క, మల్లు రవికి, వెంగళరావు నగర్ బాధ్యతలు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పచెప్పారు. ఇక సోమాజిగూడ డివిజన్ను శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్పేట డివిజన్ కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ డివిజన్ దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, యూసుఫ్గూడ డివిజన్ బాధ్యతలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు ఇవ్వనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డివిజన్ల వారీగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, చెప్పండి, డివిజన్ల వారీగా మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అలాగే రేపు కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఉండబోతోంది కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిచి తీరాలనుకుంటుంది. అయితే వాస్తవానికి అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు. కానీ ఆ సీటుని గెలిచి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి ప్రజల ఆమోదం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందుకు డివిజన్ల వారీగా ఒక్కో డివిజన్ కి 2 మంత్రుల్ని నియమించింది పిసిసి. అలాగే ఎప్పటికప్పుడు మంత్రులతో సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంట్లో భాగంగానే రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 డివిజన్లకు సంబంధించి ప్రచారం మిగిలి ఉంది. మిగతా 2 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రచారంతో పాటు ఉన్నటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్స్, అలాగే రోడ్ షోలు కూడా చేయాలని ఇప్పటికే భావించారు. కాబట్టి ఇటీవల 31, 1వ తేదీ 2 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా 2వ విడతగా 4, 5 తేదీల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ముగించేటువంటి సందర్భంగా ఒక రోడ్ షో కూడా చేసేటువంటి ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పటికైతే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా కూడా ఇన్ఛార్జీలను కేటాయించారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గెలుపు వ్యూహాల్ని రచించిన సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రెహమత్ నగర్ డివిజన్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. బోరబండ డివిజన్ సీతక్క, మల్లు రవికి, వెంగళరావు నగర్ బాధ్యతలు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పచెప్పారు. ఇక సోమాజిగూడ డివిజన్ను శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్పేట డివిజన్ను కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ డివిజన్ను దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, యూసుఫ్గూడ డివిజన్ బాధ్యతలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వహించనున్నారు.